ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ జీవితాల్లోకి ఒక పెద్ద విపత్తు రాబోతుంది. అది మిత్రకి అప్పుడప్పుడు సంభవించే గండం లాంటిది కాదు, అంతకు మించిన మహా విపత్తు. మీ భవిష్యత్తుని మార్చే ప్రమాదకరమైంది. ఏంటి దీక్షితులు గారు అది? అసలు ఎలాంటి విపత్తు? తెలీదమ్మా, దానికి ఎంతో సమయం కూడా లేదు. ఈరోజే ఆ దుర్ఘటన జరగబోతోంది. ఈరోజా? అవునమ్మా, అందుకే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. నువ్వు గుళ్ళో ఉన్నావని తెలిసి వచ్చాను. ఈ విషయం మిత్రకి తెలిస్తే కంగారు పడతాడు, అందుకే నీకు చెప్తున్నాను. పరిష్కారం ఏమీ లేదా దీక్షితులు గారు? లేదమ్మా, ఉండుంటే ఏ యజ్ఞమో యాగమో చేయమని చెప్పేవాణ్ణి కదా. జరగబోయే విపత్తుని మీ ఇద్దరూ మనోధైర్యంతో ఎదుర్కోవడం తప్ప మరో దారి లేదు. ఇంకా చెప్పాలంటే ఈ విపత్తుకు మీరు బలవడమో బయటపడ్డమో మీ చేతుల్లోనే ఉంది. నేనేమీ చేయలేను. డాక్టర్, జాహ్నవి రిపోర్ట్స్. ఏమండి, రిపోర్ట్స్ ఇంకా రాలేదేంటి? నాకు టెన్షన్గా ఉంది. ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. డాక్టర్, వివేక్ గారి రిపోర్ట్స్. సిస్టర్, మీరు వెళ్ళి వివేక్ని మాత్రమే తీసుకురండి. ఓకే డాక్టర్. ఏమండి, నాలో లోపం ఉందని రిపోర్ట్స్లో వస్తే నన్ను వదిలేరు కదా? ఏంటా పిచ్చి మాటలు? మరి నాలో లోపం ఉందని తెలిస్తే నువ్వు నన్ను వదిలేస్తావా? ఆహా, నా ప్రాణమైనా వదిలేస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం వదలను. నేను కూడా అంతే, నువ్వే నా ప్రాణం. ఇప్పుడు మనలో ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళని లోపలికి పిలుస్తారు కదా. మన ఇద్దరిలోనూ ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు ధైర్యంగా ఉండు. వివేక్ గారంటే మీరేనా? నేనే సిస్టర్. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. మీరిక్కడే ఉండండి మేడం. మీ వారిని మాత్రమే డాక్టర్ గారు రమ్మన్నారు. నువ్వు కూర్చో జాను, నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని వస్తాను. నేను వస్తానండి. డాక్టర్ గారు ఏం చెప్తారో వింటాను. నన్ను మాత్రమే రమ్మన్నారంట కదా. నువ్వు కూర్చో, నేను వచ్చేస్తాను కదా, కూర్చో. సిస్టర్, పదండి. సార్. రండి వివేక్, కూర్చోండి. సారీ వివేక్, మీరు భయపడిందంతా జరిగింది. అంటే ప్రాబ్లం మీ వైఫ్లోనే ఉంది. అసలు ప్రాబ్లం ఏంటంటే అందువల్లే తనకి ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. డాక్టర్, దీనికి రెమెడీ లేదా? ఉంది. ఒక 3 months పాటు ఒక కోర్స్ వాడాలి. ఆ కోర్స్ అయ్యాక మళ్ళీ టెస్టులు చేయాలి. అప్పుడు రిజల్ట్ ఉంటుందా డాక్టర్? ఉంటుందనే అనుకుంటున్నాను. కాకపోతే ప్రాబ్లం మీలో ఉందని చెప్పి మీ వైఫ్తో కోర్స్ ఎలా చేయిస్తారు? అది నేను చూసుకుంటాను డాక్టర్. ప్రాబ్లం నాకే అని తనతో చెప్తాను. ఇద్దరం కలిసి కోర్స్ చేయాలని నమ్మిస్తాను. ఈ విషయం బయటికి రాకుండా చూసుకుంటాను. 3 monthsే కదా, ఎంతసేపు? ఇట్టే గడిచిపోతుంది. ప్లీజ్ డాక్టర్, మీరు నాకు ఇంకో హెల్ప్ కూడా చేయాలి. ఈ రిపోర్ట్స్ మార్చి నాలో ప్రాబ్లం ఉన్నట్టు మీరు రిపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే మా వైఫ్ కానీ మామ్ కానీ నమ్ముతారు.
మీరు గ్రేట్ వివేక్. ప్రాబ్లం ఉంటే వైఫ్ని వదిలించుకున్న హస్బెండ్స్ని చూశాను. అలాంటిది మీరు మీ వైఫ్ని సేవ్ చేసుకున్నారు. తనే నా లైఫ్ డాక్టర్. తనని ఎలాగైనా కాపాడుకోవాలి. ఓకే, మీరు చెప్పినట్టే చేస్తాను. బట్ ఇది బయటికి రాకుండా చూడండి. ఎవరికైనా తెలిస్తే మా హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది. లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. 2 minutes వెయిట్ చేయండి. మీరు అడిగినట్టు రిపోర్ట్స్ మార్చి తీసుకొస్తాను. సరే డాక్టర్. ఇవ్వండి. మీరు అడిగినట్టే రిపోర్ట్స్ మార్చి తీసుకొచ్చాను. కోర్సుకి సంబంధించిన మెడిసిన్ కూడా అందులో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వెళ్ళొస్తాను డాక్టర్. హలో, ఏంటి మీరు చెప్పేది? ఎలా జరిగింది? ఇప్పుడే వస్తున్నాను. ఆపదామ భర్తారం దాతార్. అయ్యా అయ్యా, హారతి తీసుకోండి అయ్యా. ఎన్నడూ లేంది దీపం కొండెక్కిందేంటి? అంటే ఆ కుటుంబానికి ఏదో ఆపద సంభవించబోతోంది. అమ్మా, నువ్వే ఆ కుటుంబాన్ని ఏదోలా కాపాడాలి. నమస్కారం గురుగారు. లక్ష్మి, మనం అర్జెంట్గా వెళ్ళాలి. ఏమైందండి? అది మనిషి కళ్ళు తిరిగి పడిపోయిందట. అంటే విపత్తు మొదలైందన్నమాట. పద లక్ష్మి, త్వరగా వెళ్దాం. వెళ్ళొస్తాను. ఉంటాను. జాను, వెళ్దాం. డాక్టర్ ఏం చెప్పారండి? అంటే జాను, ప్రాబ్లం ఎవరికని చెప్పారు? ప్రాబ్లం నాలోనే ఉందంట. మీలోనా? కంగారు పడాల్సిందేం లేదు జాను, చిన్న ప్రాబ్లమే అంట. ఇదిగో ఈ మెడిసిన్స్ ఇచ్చారు. 3 months ఈ కోర్సు వాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందంట. డాడ్, మనిషికి ఏమైంది? అంకుల్, మీరెప్పుడు వచ్చారు? మనీషాని యూఎస్ తీసుకెళ్దామని వచ్చాను బాబు. తను మెట్లు దిగుతూ కళ్ళు తిరిగి పడిపోయింది. డాడ్, మనిషి ఎక్కడ? తనకి ఇప్పుడు ఎలా ఉంది? ఇందాకే డాక్టర్ని పిలిపించాం మిత్ర, టెస్ట్ చేస్తున్నా. ఎంక్వైరీకి ఢిల్లీ వెళ్ళాలన్న స్ట్రెస్లో మనిషి పడిపోయిందేమో. నిన్నంతా తను సరిగ్గా భోజనం చేయలేదు. మార్నింగ్ నుంచి ప్రెషర్లోనే ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ ఏమో. అక్కర్లేదు మిత్ర గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.